హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్. ఈరోజు మీరు బాగా ఇష్టపడే మంచి రెసిపీని చూపించబోతున్నాను. అదే శాండ్విచ్. దీన్ని తయారు చేయాలంటే ఓవెన్ కావాలి, కానీ నేను ఈ వీడియోలో ఓవెన్ లేకుండా శాండ్విచ్ని ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: శాండ్విచ్ బ్రెడ్, తురిమిన క్యాబేజ్, కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, తురిమిన క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు క్యాప్సికమ్. ఈ వెజిటబుల్స్ అన్నింటిలో మంచి పోషకాలు దాగున్నాయి. ఈ శాండ్విచ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు. చూస్తుంటేనే బాగా యమ్మీగా అనిపించి నోరూరిపోతుంది కదా. సరే, వీటితో పాటే మిగతా ఐటమ్స్ కూడా చెప్తాను. పచ్చి బఠానీ, చీజ్, బటర్, ఉడకపెట్టి స్మాష్ చేసుకున్న బంగాళదుంప. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగినాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ని చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాక ఐటమ్స్ అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. శాండ్విచ్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఐటమ్స్ అన్నిటినీ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాదు, టైం కూడా సేవ్ అవుతుంది. వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసాక దానిలో తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా కారం వేసి కలుపుకోవాలి. కావాలనుకుంటే దీనిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కర్రీ హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఉంచి తరువాత దానిలో పచ్చి బఠానీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. తరువాత దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ని ఆపేయాలి. శాండ్విచ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 శాండ్విచ్ బ్రెడ్స్ని తీసుకొని దానిపై బటర్ రాసుకోవాలి. తర్వాత దానిపై శాండ్విచ్ కర్రీని పెట్టి దానిపై చీజ్ తురుమును వేసుకోవాలి. దానిపై శాండ్విచ్ బ్రెడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక దానిపై బటర్ రాసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ బ్రెడ్ని పెట్టి దానిపై బటర్ రాసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. బ్రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఆపోజిట్లోకి మార్చుకొని మూత పెట్టుకోవాలి. ఇటువైపు కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక స్టవ్ ఆపేయాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా ఎంతో రుచికరమైన మీరు బాగా ఇష్టపడే శాండ్విచ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.